నల్గొండలోని అద్దంకి బైపాస్ రోడ్ ఎఫ్సిఐ కాలనీలో పలు సమస్యలు ఉండడంతో కార్పొరేటర్ పేర్ల మల్లేశ్వరి అశోక్ ఎఫ్సిఐ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా నీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య, వీధి లైట్లు, బోరు సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. నల్గొండలోని అద్దంకి బైపాస్ రోడ్ ఎఫ్సిఐ కాలనీలో పలు సమస్యలు ఉండడంతో కార్పొరేటర్ పేర్ల మల్లేశ్వరి అశోక్ ఎఫ్సిఐ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా నీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య, వీధి లైట్లు, బోరు సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఇంకా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కరిస్తారని కార్పొరేటర్ పేర్ల మల్లేశ్వరి అశోక్ హామీ ఇచ్చారు. ఎఫ్సిఐ కాలనీ అధ్యక్షుడు పూలగాని మల్లయ్య, మల్లికంటి సంతోష్, రామచంద్రం, సత్తయ్య, వెంకన్న, క్షత్రియ, కారింగు వెంకటేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేవలం సిపిఎం పార్టీ అనేది ఏంటంటే కార్మికుల కోసం, అంతంగా చేసుకునే వాళ్ళ కోసం వైపు ఉండే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఏ పార్టీ ఉండదు, ఉన్నా కూడా చాలా మంది ఉంటారు నడుచుకుంటే రాదు లేదు. ఆలోచనలు అయితే ఎక్కడ ఢిల్లీ కాదు, ఎక్కడ పడితే అక్కడ ఇది చేసేది. అయిన తర్వాత సరే ఈ కాలనీలో ఉన్నారు. ఇక మెయిన్గా ఉద్దేశం ఏంటంటే ఇక మనం సరే నేను పరిచయం కావాలి, మీకు తెలియదని చెప్పుకుని వస్తున్నాం. ఇవాళ మనం పోటీ చేసినాం, సరే సిపిఎం పార్టీ తరఫున కూడా మనకు సహకరించారు, గెలిచినాం. గెలుపుల కీలకం సిపిఎం పార్టీ అని ఒప్పుకుంటా. ఎందుకంటే మన కోసం పనిచేసి మనం గెలిచినాం. నేను కూడా ఏంటంటే టోటల్గా మనం కూడా ఏదో రాజకీయం ఉన్నప్పుడే వచ్చి 10 రూపాయలు ఇచ్చి పోతుంది కాదు. మీరు ఫోన్ చేస్తే కనీసం గంట లేట్ అయినా, ఒక రోజు లేట్ అయినా నేను వస్తా, పని చేస్తాను. దాంట్లో ఎటువంటి డోకలేదు. నేను ఇంకోటి ఏంటంటే మెయిన్గా 2023 సంవత్సరంలో ఎలక్షన్ దగ్గర మూమెంట్లో వచ్చినప్పుడు సరే ఆయన ఉన్న మన నాయకులు పోయి భూపాలరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కలిసిరు. ఆయన ఏకి డీకి చెప్పారు, అందరు వచ్చారు. మన కాలనీకి ఫస్ట్ కావాల్సింది మౌలిక సదుపాయాలు కావాలి. కరెంట్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, బాటలు ఉంటేనే మనం ఊళ్ళో ఉండగలుగుతాం, కాలనీలో ఉండగలుగుతాం, జీవించగలుగుతాం. ఆ విషయానికి వస్తే సరే సిసి రోడ్లు ఎంత మేరకు కొంత మేరకు అయినట్టుంది. సీసీ రోడ్లు